నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ముందుగా శివాబి ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకట్టుకుంటున్న ఐ లవ్ ఇండియా సైకతం. చిలకూరు మండలం ఏరూరు సాగర్ తీరంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందంగా సైకతాన్ని తీర్చిదిద్దిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డికి మంచి గుణపాఠం. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రైతులకు డ్రోన్ అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లాల పునర్విభజన ప్రక్రియ అభినందనీయం. కొత్తగా ఏర్పాటయ్యే గూడూరు జిల్లాలో సర్వేపల్లిని కలుపుతారనే ప్రచారంపై మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిలకూరు మండలంలోని ఏరూరు సాగర తీరంలో సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ సైకతాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ భిన్న జాతులు, వివిధ కులాలు, మతాలున్న భారతదేశంలో అందరూ జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం అని తెలిపారు. భారతీయులమని సగర్వంగా చెప్పుకునేలా ఏరూరులో ఐ లవ్ ఇండియా అనే సైకతాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. నా పేరు సనత్ కుమార్. మాది చిలకూరు మండలం, ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా. ముఖ్యంగా ఏరూరు సాగర్ తీరంలో నేను ఈ యొక్క సైకత శిల్పం చేయడం జరిగింది. ఈ యొక్క సైకత శిల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను సాగర్ తీరంలో ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. అనేక మంది మన స్వాతంత్ర సమరయోధులు మన కొరకు కష్టపడి స్వేచ్ఛను మనకిచ్చారు. ఆ స్వేచ్ఛని మన భావితరాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఇలాంటి ఇండిపెండెన్స్ డేని మనం అందరం కూడా, ప్రజలందరం కూడా ఇంకా భావితరాలకు మంచి స్వాతంత్రం మనం అందించే విధంగా దాని కొరకు పాటుపడాలి. మరి దేశభక్తిని చాటే విధంగా నేను యొక్క సైకత శిల్పం చేశాను. ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించేదాని కొరకు ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం జగన్మోహన్ రెడ్డికి మంచి గుణపాఠమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రైతులకు ఆయన చేతుల మీదుగా డ్రోన్లు పంపిణీ చేశారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా 80% సబ్సిడీతో రైతులకు డ్రోన్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో అరాచకాలు జరిగాయని, రౌడీయిజంతో 50% పైగా స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. నేడు జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. గత వైకాపా పాలనలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందిన తరువాత చంద్రబాబు మొహం చూడాలంటూ జగన్ విమర్శలు చేశారని గుర్తు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుబి మోగించి
జగన్ కు మంచి గుణపాఠం నేర్పించారని ఆయన వివరించారు. 53 కోట్లు రైతులకి మన నియోజకవర్గంలో 3 ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి. ఆల్రెడీ 18,76 లక్షల రూపాయలు మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ రైతులందరికీ ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గం. జిల్లాలో 131 కోట్లు ఇచ్చారు. ఆల్మోస్ట్ 380 కోట్లు సంవత్సరానికి రైతులకు ఇస్తాం. వాళ్ళు సంవత్సరానికి 13,500 ఇచ్చారు. సంవత్సరానికి మనం 20,000 ఇస్తాం. తల్లికి వందనం ఒక బిడ్డకి వాళ్ళు ఇచ్చారు. 2 ముగ్గురున్నా మనం ఇస్తున్నాం. ఆగస్టు 15 చెల్లెళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ట్రావెల్ వాళ్ళ ప్రయాణం భయపెట్టి నానా గందరగోళం చేసి యునానిమస్ చేసుకున్నాడు. రాష్ట్రంలో పులివెందుల్లో 30 సంవత్సరాల నుంచి ఈ రోజుకి మనం అధికారంలో ఉన్న జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగలే. ఇప్పుడు జరిగింది. అతను మాట్లాడతాడు, చంద్రబాబు కృష్ణారామ అనుకోకుండా ముసలోడు ఏంది ఇటు చేస్తున్నాడు అని మాట్లాడు. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు అని అంటున్నాడు. ఎవరి చేతిలో ఉంది? రాజశేఖర రెడ్డి చనిపోవాలని ఎవరన్నా కోరుకున్నామా? రాజశేఖర్ మీ నాయన చనిపోతే నీకు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతామో లేదనని మీ చిన్నాయన చచ్చిపో. చిన్నాయని మీ మనుషులు చంపేసి చంద్రబాబు నాయుడు కత్తి రక్తం నారాసుర వధ పక్క రోజు సాక్షిలో చూశారంటే చంద్రబాబు చేతులు కత్తి అని కత్తి పట్టుకునేది జాతి కాదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది. 6,000 చిల్లర తెలుగుదేశానికి వస్తే 600 చిల్లర వాళ్ళకి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ కడుపు మంట. పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు ఎట్టుంటుందో 30 ఏళ్ళకి తెలియదు వాళ్ళకి. మొదటిసారి ఓటు వచ్చేటడికి కుమ్మాడు పరిస్థితి. బిడ్డ జగనన్న పాపం ఫంక్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముఖం ఎట్టు చూడాలో నాకు బాధ. అప్పుడు చంద్రబాబు ముఖం చూడాలనిపించిందంట ఆయనకి, కుప్పం పడిపోతే. ఇప్పుడు ఆయన ముఖం మనం చూడాలనిపిస్తుంది. ఇటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని గబ్బు పట్టించినారు 5 సంవత్సరాల్లో. జిల్లాల పునర్విభజన ప్రక్రియను కూటమి ప్రభుత్వం చేపట్టడం సంతోషదాయకమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా గూడూరు జిల్లా ఏర్పాటు కాబోతుందని, సర్వేపల్లిని గూడూరులో కలుపుతారనే ప్రచారం జరుగుతుందన్నారు. కొత్త జిల్లాలో కలిపితే కృష్ణపట్నం పోర్టును నెల్లూరు కోల్పోతుందని తెలిపారు. ఇదే అంశంపై మంత్రుల బృందానికి లేఖ రాశానని పేర్కొన్నారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుతున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో జిల్లాల రీఆర్గనైజేషన్ అంటే బౌండరీస్ చేంజెస్ కానీ, కొత్త జిల్లాలు కానీ, లేకపోతే కొన్ని నియోజకవర్గాలు వేరే జిల్లాల్లో చేర్చడం, దీని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పడ్డాయి. మొన్న చర్చ జరిగింది. అయితే సోషల్ మీడియాలో సర్వేపల్లి కొత్తగా గూడూరు జిల్లా వస్తుంది, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూడూరుపేట ఇవన్నీ చూసాం. కందుకూరు ప్రకాశం జిల్లాకు పోతే, కందుకూరు పోతే రామాయపట్నం అడిగిపోయినట్టు. సర్వేపల్లి నియోజకవర్గం వేరే జిల్లాకు పోతే నెల్లూరు జిల్లా నుంచి కృష్ణపట్నం పోయినట్టు. అటు రామాయపట్నం పోయి కృష్ణపట్నం పోతే నెల్లూరు జిల్లాకి ఏం మిగులుతుంది? నారాతులు, ఊరికోతలు అని చెప్పాను నేను. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి లెటర్ పెట్టాను. అది నిజమా కాదో ఎందుకు మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫైనల్గా ఏంటంటే ఈ నెల 29 వరకు ఎవరైనా రాష్ట్రంలో మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, ఆ తర్వాతనే మళ్ళీ కూర్చుంటామని చెప్పారు. అటువంటిది ఉన్నట్టు కనపడలే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాబు గారు కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతాం, గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుదామని ఆయన నోటి గుండా పాజిటివ్గా వచ్చింది. గూడూరు ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కూడా నెల్లూరు జిల్లాలో కలపండి అని ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కందుకూరు వాళ్ళు ఓపెన్గా బాబు గారు బహిరంగ సభలోనే మాది ఆ జిల్లాలో కలపండి అని చెప్పారు. అందుకని ఏమవుద్దో చూస్తాము. వాట్ ఎవర్, మాకేమి కొత్త జిల్లాలు రావటం మాకు అభ్యంతరం లేదు. బట్ సేమ్ టైం సర్వేపల్లి అంటే నెల్లూరు పట్టణానికి ఉత్తరాన పెన్నా నది ఉంటుంది, తూర్పున తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు, ఇటు దక్షిణాన వెంకటాచలం, మనుబోలు, పడమర పొదలకూరు. నెల్లూరు సిటీ చుట్టూ ఉండేది సర్వేపల్లి. అందుకని సర్వేపల్లిని తీసుకుపోయి వేరే జిల్లాలో కొత్త జిల్లాలో ఏర్పడితే మాకు అభ్యంతరం లేదు, కానీ సర్వేపల్లిని వేరే జిల్లాలో కలపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రాతపూర్వకంగా పెట్టారు. కోట పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కోట, వాకాడు, చిట్టమూరు, చిలకూరు మండలాలకు చెందిన పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోట పట్టణంలోని శ్యామసుందరాపురంలో ఉంటున్న పాలూరు తేజేష్ అనే మానసిక దివ్యాంగు బాలుడికి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన నాగలాపురం గిరిధర్ రెడ్డి దాతృత్వంతో 4 చక్రాల ఎలక్ట్రానిక్ బండిని అందించారు. ఈ సేవా కార్యక్రమం
టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు. గిరిధర్ రెడ్డి కుమార్తె హరిణి జన్మదినం సందర్భంగా దివ్యాంగ బాలుడికి చేయూత అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, సభ్యులు కోటేశ్వర్ రెడ్డి, సుబ్బయ్య, బాబురావు, సుబ్రహ్మణ్యం, శరవణన్, బాలు, సుబ్బారావు, పవన్ తదితరులతో పాటు దాతలు గిరిధర్ రెడ్డి, హరిని పాల్గొన్నారు. పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో కోట పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ముస్లిం మైనార్టీ నాయకులు జలీల్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంషుద్దీన్, రాధాకృష్ణారెడ్డి, సురేష్, మధు యాదవ్, శ్రీధర్ రెడ్డి, కోటేశ్వరరావు, మోహన్, నౌషద్ బాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అమలైందని తెలుగుదేశం పార్టీ నాయకత్వం వల్లే ఈరోజు పులివెందుల్లో మొట్టమొదటిసారిగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికలు ప్రారంభమైనప్పటి ఇప్పటి వరకు కూడా అక్కడ రాక్షస రాజ్యం వెళ్తుంటే ఎప్పుడు కూడా ఎన్నికలు జరగకుండా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునే హక్కు, స్వాతంత్రం కల్పించలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ముందుకెళ్తుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా 70% ఓట్లు పోలయ్యి దాంట్లో 10% ఓట్లు కూడా తెప్పించుకోలేని వైఎస్ఆర్సీపీ అధినాయకుడు సొంత నియోజకవర్గంలో జరిగిన గౌరవ పరాభవం. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ఇదే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ప్రదేశంలో జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్ గల్లంతై అసలు ధరావత్తును కోల్పోయి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్ కల్చర్ని పక్కన పెట్టి ఎలక్షన్ కల్చర్ని తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం, బ్రహ్మ విజయం సాధించడం జరిగింది. ఒకరంటారు ఎలక్షన్ బాయ్కాట్ చేస్తామంటారు, ఇంకొక ఆయన అంటాడు న్యాయ విచారణ చేపడతామంటారు. ఇవన్నీ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ విజయానికి ఒకటి కారణం. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చారు. చెప్పిన విధంగా పెన్షన్ పెంచాం, చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. అదేవిధంగా చెప్పిన విధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని చేపట్టాం. ఏదైతే రేపు 3 సిలిండర్లు ఇచ్చామో రేపు ఆగస్టు 15వ తేదీ రోజు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. వాకాడు మండలంలోని తూపిల్పాలెం సముద్ర తీర ప్రాంతాన్ని డీఎస్పీ గీతాకుమారి పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాల తర్వాత నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఆమె పోలీసులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈమె వెంట సిఐ హుసేన్ బాషా, ఎస్ఐ నాగబాబు ఉన్నారు. అంతే మేడం. ఇక్కడ ఇలా మళ్ళీ ఇక్కడ రౌండ్ తీసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సూలూరుపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
హోలీ క్రాస్ సర్కిల్ నుండి షార్వాయ్ జంక్షన్ వరకు ఈ ర్యాలీ ఉత్సవం సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, కూటమి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట టౌన్ లోని 79వ స్వాతంత్ర దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ తెలుసు, గతంలో మన భారతీయుల మీద యుద్ధం జరిగినప్పుడు ఎంతో మంది అమాయకుల్ని చంపేసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రతిదాడి చేయడం జరిగింది. దానికి భారతీయులందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గలం విప్పి ఆ రోజు మోడీ గారికి మనందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానికి భారతీయులందరికీ, ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇప్పటికి మన భారతీయులందరూ కూడా కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి నడుస్తుంటారు, మంచిలోను చెడులోను. అలాగే ఆపరేషన్ సింధూర్ వల్ల భారతీయుల మీద దాడి చేయడానికి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని శ్రామిక్ నగర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యనమల మధు, బండి మనోజ్, ప్రసాద్, పొట్లూరు సుబ్రహ్మణ్యం, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలాలను తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే అల్లూరి సీతారామరాజు ఆయన త్యాగం నిజంగా ఆయన పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి గిరిజన కాలనీలో కూడా నిర్వహిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మా గిరిజన సోదరుల అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. మన నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మనమందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మన జాతి యొక్క ఐక్యతని. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద మంత్రి ఆనంకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో ఆయన మాట్లాడారు. నాయుడుపేట పట్టణంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్నారులు మాట్లాడారు. స్వాతంత్ర పోరాటం, అది జరిగిన తీరు, పోరాడిన మహానుభావుల ప్రాముఖ్యతను వారు వివరించారు. నేటి తరాల వారు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. Good morning everyone, this is Ashok Dubey from 6th Olympiad in Narayana English Medium School. So today I'm going to talk about independence. Independence is a feeling that runs deeper than words. It's the tear in a soldier's eye, the pride in a mother's heart, and the hopes in a child's dream. Independence is the feeling when you are finally free from the rule and slavery that you have been through for a long time. India has been ruled by Britain for nearly a century, and getting this feel of independence was better than anything in this world. We had freedom to do whatever we wanted, including riding a bicycle on the road, doing whatever we want. We had freedom to do whatever we want in this world. Independence is a feeling that runs deeper than words. నాయుడుపేటలోని నారాయణ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాది వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విద్యార్థులకు కృష్ణాష్టమి ప్రాముఖ్యతను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రోజు మేము నారాయణ స్కూల్ నాయుడుపేట బ్రాంచ్ లో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. సో మా యొక్క ఈ కిడ్స్, ఈ ఛాంప్స్ హై స్కూల్ అందరి పిల్లలు, మా ప్రిన్సిపల్ గారు, మా ఏజిఎం సార్ యాస్ గారు అండ్ మా కోఆర్డినేటర్లు, మా ఏఓ సారు, అదే విధంగా అందరు స్టాఫ్ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ వేడుకని చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటున్నాము. సో మా యాజమాన్యానికి, మా మేనేజ్మెంట్ కి, మా యొక్క ప్రిన్సిపల్ గారికి, మా ఏజిఎం గారికి, అందరికీ మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गुरु ब्रह्मा महेश तस्मै श्री गुरु ओम वृक्षस्य तस्यादिमूले ओम समर्थ सद्गुरु మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులతో పాటు వారి కుమార్తె భావన, అల్లుడు విజయ్ కుమార్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. भगवान సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్ళూరు రాజేష్, ఎస్ఐ కాంతికుమార్, మునెమ్మ, మునిరత్నం, పరుచూరి అశోక్, తాళ్ళూరు సిద్దయ్య, వెంకటేశ్వర్లు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకట్టుకుంటున్న ఐ లవ్ ఇండియా సైకతం. చిలకూరు మండలం ఏరూరు సాగర్ తీరంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందంగా సైకతాన్ని తీర్చిదిద్దిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డికి మంచి గుణపాఠం. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రైతులకు డ్రోన్ అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లాల పునర్విభజన ప్రక్రియ అభినందనీయం. కొత్తగా ఏర్పాటయ్యే గూడూరు జిల్లాలో సర్వేపల్లిని కలుపుతారనే ప్రచారంపై మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ.
గూడూరు మనుబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.